మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సర్పంచ్ ఎన్నికల గొడవకు దారితీస్తున్నాయి. మండల పరిధిలో ఆరిగూడెం సర్పంచ్ గా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చైతన్యరెడ్డి 29 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే తమను గెలిపించలేదంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు దాడులకు దిగుతున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన చైతన్యరెడ్డిని సైతం గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్నారని చైతన్యరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేయకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో మంచినీరు సైతం విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ సర్పంచ్ చైతన్యరెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు భయపడి కొందరు గ్రామస్తులు సైతం వేరే గ్రామాలకు వెళ్లిపోయారని వారు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి మద్దతుదారులుగా పనిచేసిరో మాకు మద్దతు ఇచ్చిరో వాళ్ళందరినీ వెంబడించుకుంటూ కట్టెలు పట్టుకొని వెంబడించుకుంటూ తరమడం చేయడం జరుగుతున్నది. మరి ఏంటంటే మొన్నటి అదే రోజు కూడా ఒళ్ళు మాకు గెలిచిన సంతోషం కూడా లేకుండా పోయింది. మొత్తం దాడులు, ఇండ్ల మీదకి పోయి దాడులు చేయడం, ఎవ్వరు మద్దతు ఇస్తే వాళ్ళ మా ఇంటికి కూడా పోయి మా అమ్మను కొట్టడము, దాడి చేయడము, ఇంట్లో మట్టి చల్లడము. నిన్నటికి నిన్న ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన వలస ఏదో హైదరాబాద్లో ఏదో వలస కూలి చేసుకొని ఓటాకు వినియోగించుకోవడానికి ఆరగూడెం నుంచి ఓటాకు వినియోగించుకొని నిన్న వెళ్తున్న సమయంలో గోష్కొండ ఆంజనేయులు అనే వ్యక్తిని కట్టెలు పట్టుకొని ఒక నలుగురు తరమడం జరిగింది. ఆయన తప్పించుకొని వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ భార్యను దొరికించుకొని ఇంకో వాళ్ళ కులపైన గోష్కొండ నరసింహులు అని చెప్పేసి కట్టె తీసుకొని నీ మొగుడు ఇసుంటాడు, నువ్వు అసంటాడు, మాకు మద్దతు తెలపలేవు, మీరు చేసులో మీ ఓడిపోయినమే అని చెప్పేసి ఆమెను కూడా నానా బూతులు తిడుతూ ఆమె మీద కట్టె తీసుకొని కొట్టడం జరిగింది. కాబట్టి ఇట్లా గత ఎన్నికలలో కూడా నేను గెలిచినప్పుడు కూడా గత ఎన్నికలలో కూడా ఇదే రకంగా వీళ్ళు రౌడీజం చేస్తున్నారు. వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉన్నది. ఎప్పటికున్న ఏ విలేజ్లో ఇప్పుడు మండల్ లెవెల్లో జరగలేవా, రాష్ట్ర లెవెల్లో జరగలేవా ఎన్నికలు అంటే అంతటా జరిగినాయి. కానీ ఏ ఊర్లో ఇట్లా రాజకీయ పరంగా ఇట్లా కక్షలు లేవు. ప్రొద్దుట లేవగానే ఓడిపోయినోడు గెలిచిన వాళ్ళు అందరూ సంబరాలు చేసుకొని సరే కొన్ని రోజులు బాధ ఉంటుండొచ్చు, మళ్ళీ ఊరి అభివృద్ధిలో పాల్గొందాం, అందరితో కలుపుకొని పోదాం అనే ఆలోచన లేదు వాళ్ళకు. మొత్తం మీద మాకు వేస్తే మంచిది లేకపోతే లేదు అనే లెక్కల వీళ్ళు రౌడీజం చేస్తున్నారు. వీళ్ళ నుంచి మాకు అందరికీ ప్రాణహాని ఉన్నది. మా లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం ఏదైనా 10 మంది అక్కలు అమ్మలు కనబడితే మీరు నాకు ఓటేయలేరు అది అనుకుంటా వాళ్ళని నానా బూతులు తిట్టి నానా హింసించి పోవడం జరుగుతున్నది. కాబట్టి ఎవరిని కూడా టార్చర్ పెట్టుడు, మానసికంగా మెంటల్గా అందరూ టార్చర్ పెట్టుకుంటూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ఆగడాలను వెంటనే అరికట్టాలి. నిజానికి చెప్పాలంటే అది ఏందో మాకు కూడా అర్థమవుతలేదు. వీళ్ళు మాకు గెలిచిన సంతోషం కూడా లేదు. గెలుపు ఒకటే కాదు, ఓటమిని జీర్ణించుకొని తట్టుకునే వ్యక్తి ఉంటేనే బరిలోకి రావాలి. ప్రజాస్వామ్యంలో గెలవడము ఓడడం అనేది కామన్గా ఉంటుంది. గెలిచిన వ్యక్తి అభివృద్ధి చేయడానికి ముందడుగు వేస్తే, ఓడిన వ్యక్తి ఓర్పుతోని గ్రామాభివృద్ధికి సహకరించాలి గెలిచిన వ్యక్తితోని. కానీ ఇలాంటి రౌడీజం చేసుకుంటా కత్తులు పట్టుకొని ఒక వ్యక్తి చాకలి మహేష్ అనే వ్యక్తి అట కత్తి పట్టుకొని ఎవడైతే వస్తాడో వాడు రాని ఎవరినో ఒకరిని చంపేస్తాం. కళ్ళు దుకాణంలో పోయి అదే ట్రాఫిక్ ఇదే ట్రాఫిక్ ఎక్కడ చూసినా ఇవే టాపిక్లు వస్తున్నాయి. దయచేసి ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నది. కాబట్టి మేము నిన్న ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చా మరి లేకపోతే ఈ ఊరును ఒక అదుపులో పెట్టి ఇది చేయాల్సిన అవసరం ఉన్నది, ఎంతైనా అవసరం ఉన్నది. కాబట్టి ఇక మీదట కూడా మాకు అభివృద్ధి కోసం సహకరించమని అంటున్నాం తప్ప మాకు ఏదో వ్యక్తిగత వాళ్ళ మీద కక్షలు లేవు. ఎందుకంటే గ్రామాన్ని ఎవరైనా సరే ఒక ఓడుతాడు గెలుస్తాడు అది వేరే విషయము. మీ ప్రయత్నం మీరు చేసిరు, మా ప్రయత్నం మేము చేసినాం. మా గెలుపు కోసం మేము పోరాటం చేసినాం, మీ గెలుపు కోసం మీరు పోరాటం చేసిరు. మాకు ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ గెలిచినాం. మాకు గెలుపు ముఖ్యం అనుకున్నాం, మేము గెలిచినాం. మేము ఊరి అభివృద్ధి కోసం పాల్పండుకుంటాం. మీకు చేతనైతే అభివృద్ధికి తోడ్పడండి తప్ప ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడొద్దు. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇక మీదటైనా మీరు మాతో కలిసి వస్తే రండి, లేకపోతే మీరు మాతో మాట్లాడకుండా దూరంగా ఉండి అభివృద్ధికి సహకరించండి. కానీ మాత్రము ఇలాంటి వెకిలి శాస్త్రాలకు పాల్పడొద్దని చెప్పేసి నేను మీడియా ముందల మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వెల్దుర్తి మండల ఆరగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మేము ఎన్నుకోబడ్డాము. మాకు అపోజిట్ వాళ్ళు ఓడిపోయినందుకు గాను ఊర్లో గొడవలు అల్లర్లు చెల్లరెత్తుతున్నారు. మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద హత్య ప్రయత్నానికి ఎగబడ్డారు. అది కాకుండా నిన్నటి నుండి మమ్మల్ని ఊర్లోకి రానివ్వలేదు. మరియు ఊర్లో వాటర్ కూడా వదలనివ్వట్లేదు. అంగన్వాడీ స్కూల్స్ కానీ పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని చేయనివ్వట్లేదు. వాళ్ళ పనులకు అడ్డంకులు కలిగిస్తున్నారు. వాటర్ ట్యాంకులలో వాటర్కి సంబంధించి మేము మీకు ఏదైనా విషయం లాంటిది ఏదైనా పెట్టే ప్రయత్నం చేశాం, కానీ మీరు మాత్రం వాటర్ వదలొద్దు అని చెప్పేసి వాళ్ళకు బెదిరింపు చర్యలకు తెగబడ్డారు. మరియు అది కాకుండా గ్రామ ప్రజలకు కూడా
వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పోలీసు వాళ్ళకు మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. దాని మీద పోలీసులు కూడా ఎలాంటి చర్యలు ఇంతవరకు చేపట్టలేదు. దయచేసి దీన్ని మేము చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.